ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తమిళనాడు రాజకీయాలపై ఫోకస్ పెట్టారా అంటే అవుననే అంటున్నాయి రాజకీయ వర్గాలు. తెలంగాణతో పాటు తమిళనాడు రాజకీయాల్లో ఎంట్రీ ఇవ్వాలనే ప్లాన్ చేస్తున్నారా అంటే పవన్ కళ్యాణ్ ఆలోచనలు, ఆయన ఆసక్తి చూస్తూ ఉంటే అవునని అంటున్నారు విశ్లేషకులు. తమిళనాడు సిద్ధులు, సాధువుల పవిత్ర భూమి అని, తన తండ్రి రామకృష్ణ పరమహంస, శారదామాత, స్వామి వివేకానందలకు అమితమైన భక్తుడంటూ ఎక్స్ వేదికగా చేసిన పోస్ట్ ఆలోచింపచేస్తుంది. తమిళనాడుతో తనకున్న అనుబంధాన్ని, తమిళనాడు చరిత్ర తెలుసనే విధంగా పవన్ పోస్టులు పెడుతున్నారని భావిస్తున్నారు. ఇటీవలే సనాతన ధర్మం విషయంలో తమిళనాడు సీఎం స్టాలిన్తో పాటు ఆయన కుమారుడు ఉదయనిధి స్టాలిన్ పైన ఘాటు వ్యాఖ్యలు చేశారు. అంతేకాదు, తమిళనాడులో ఏం జరిగినా తనదైన శైలిలో స్పందిస్తున్నారు. దీంతో తమిళనాడు సీఎం స్టాలిన్కు సనాతన ధర్మంతో చెక్ పెట్టాలనే వ్యూహంతోనే పవన్ ముందుకు వెళుతున్నారని అంటున్నారు. పవన్ వ్యూహాల వెనుక బీజేపీ పెద్దల మాస్టర్ మైండ్ ఉందనే టాక్ నడుస్తోంది. అంతేకాదు, రాబోయే రోజుల్లో తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో అక్కడ బీజేపీ చీఫ్ అన్నామలైతో కలిసి ఎన్నికల్లో పాల్గొనాలనే నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం రాజకీయాల్లో ఉన్న సినీ నటులెవరూ ఈ విధమైన స్టాండ్ తీసుకోలేదు, తీసుకునే ధైర్యం చేయలేదని చెప్పాలి. తమ మతానికి ప్రాధాన్యత ఇస్తే వేరే మతం వాళ్ళు నొచ్చుకుంటారనే ఉద్దేశంతో సినీ నటులు ఎవరూ పెద్దగా ఈ ఇష్యూపై మాట్లాడరు. కానీ పవన్ కళ్యాణ్ మాత్రం సనాతన ధర్మ పరిరక్షణ తన కర్తవ్యం అంటూ కార్యరంగంలోకి దిగారు. మరోవైపు ఇతర మతాలకు ఏదైనా ప్రాబ్లం వస్తే తనే ముందుంటానని చెప్పుకొచ్చారు. ఏది ఏమైనా పవన్ కళ్యాణ్ తీసుకున్న ఈ నిర్ణయం రాజకీయంగా కాకరేపుతోంది.